జై హో. న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లే అంటారు. దేశ న్యాయస్థానాల్లో లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో ప్రాంజల్ సిన్హా, అక్షేత అశోక్, విక్రమ్ కుమార్ అనే యువ న్యాయవాదుల చొరవ కారు చీకట్లో కాంతిరేఖలా మెరుస్తోంది. వీరు సమా పేరుతో ఆన్లైన్ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఆశాజనక ఫలితాలతో విజయపథం సాగిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఏళ్లుగా పరిష్కారం లేని పౌర వివాద కేసులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లేమి, నియామకాలపై ప్రభువుల నిర్లిప్తత కారణాలు ఏవైనా న్యాయ వ్యవస్థకు సవాళ్లు. వివిధ కోర్టుల్లో అపరిష్కృత కేసుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరులో న్యాయవాదులు ప్రాంజల్ సిన్హా, అక్షేత అశోక్, విక్రమ్ కుమార్ ఈ పరిస్థితిని అధ్యయనం చేసి కేసుల సత్వర పరిష్కారానికి 2015లో సమా పేరుతో ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ODR వేదికను ఏర్పాటు చేశారు. పూర్తి సాంకేతిక ఆధారిత అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో వేగవంత పరిష్కార వేదిక ఇది. కోర్టులకు భారం తగ్గుతుంది. పౌరులు, వ్యాపార సంస్థలకు సత్వర న్యాయంతో కష్టాలు తొలగిపోతాయని వ్యవస్థాపకుల ఉద్దేశం. Family is very important. కుటుంబం ఎంతో ముఖ్యం. బంధాలు, కుటుంబ సంబంధాలు ప్రధానం. లా స్కూల్లో చదువుతుండగా వివాదాలు కుటుంబ సంబంధాలను ఎలా దెబ్బతీస్తాయో గమనించాను. కానీ న్యాయ వ్యవస్థ భావోద్వేగాలను ఖాతరు చేయదు. వాస్తవాలు, చట్టాలు, ఆధారాలు వీటిపైనే దృష్టి సారిస్తుంది. ఈ పరిస్థితి ఎంతో బాధ కలిగించిందే. ఎంతో ఆలోచన చేశాను. అంతర్లీన భావోద్వేగాలకు, సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే ఓ పరిష్కార వ్యవస్థ ఎందుకు ఉండకూడదు అనిపించింది. నా ఆలోచనకు, ఆచరణ కోసం అన్వేషణ ఆరంభించాను. పెండింగ్ కేసుల భారంతో సతమతమవుతోన్న న్యాయస్థానాలకు ఊరట సమా పరిష్కార వేదిక. సత్వర, స్నేహపూర్వక పరిష్కారాలకు ప్రాధాన్యమిస్తోంది. దేశంలో వివాదాల పరిష్కారానికి కోర్టులపై ఆధారపడటాన్ని తగ్గించాలని వ్యవస్థాపకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. హార్వర్డ్ మధ్యవర్తిత్వ శిక్షణ, స్టాన్ఫోర్డ్ వ్యాపార అంతర్దృష్టి నుంచి స్ఫూర్తి పొందిన ప్రాంజల్ సిన్హా వ్యవస్థ ప్రతిష్ట మసకబారిలా చేసే తారీఖు పే తారీఖు తరహా జాప్యాల నిరోధానికి యత్నించారు. సమా వేదిక ప్రధానంగా కుటుంబం, వివాహం, ఆర్థికం, ఉపాధి, ఆస్తి తదితర కేసుల పరిష్కారం చూస్తోంది. మేము పరిష్కరించేందుకు యత్నిస్తున్న సమస్య విపరీత జాప్యాన్ని నిరోధించి సత్వర న్యాయానికి వీలు కల్పించటం. రోజువారీ కోర్టుల్లో వ్యాజ్యాలు, వివాదాల పరిష్కారానికి ఎంతో సమయం పడుతోంది. మరెంతో డబ్బు ఖర్చవుతోంది. చట్టపరంగా కేసుల పరిష్కారానికి మానసికంగానూ శక్తిమంతంగా ఉండాలి. పరిష్కరించటం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేను. మన దేశంలో ప్రస్తుతమైతే ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఈ క్రమంలోనే 2015లో మేము ఆన్లైన్లో మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ తరహా ప్రక్రియ ఇలా అందుబాటులోకి తెచ్చాం. సమా వేదిక ఆవిర్భావం ముగ్గురి సమష్టి కృషి. వ్యవస్థాపకులు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక నైపుణ్యం వల్ల ఇది సాధ్యమైంది. ప్రాంజల్ సిన్హాకు చట్టాల మీద అవగాహన ఉంది. అక్షేతకు న్యాయంపై ఆపేక్ష, ఇష్టం. ఇక విక్రమ్ కు సాంకేతిక నైపుణ్యాలున్నాయి. ఈ ముగ్గురి కలయికతో సమ పరిష్కార వేదిక విజయవంతమైంది. కళాశాలలో ప్రాంజల్, విక్రమ్ల అనుబంధం వారి దృఢ సంకల్పానికి కారణమైంది. అక్షేత చేరిక జట్టుకు బలాన్నిచ్చింది. సమ అంటే సంస్కృతంలో అడగటం, సలహాలివ్వటం అని అర్థం. చాణక్యుని సూత్రాల ప్రేరణతో ఒప్పించటంపై ఈ వేదిక దృష్టి పెడుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా తదితర వివాదాలను పరిష్కరిస్తుంది. లోక్ అదాలత్లతో భాగస్వామ్యంతో ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానా, చెక్ బౌన్స్ కేసుల సమర్థ పరిష్కారానికి కృషి చేస్తోంది. That the changing point for us was 2019వ సంవత్సరం మాకో మేలుమలుపు. ఆ ఏడాది ICICI లీగల్ స్టార్టప్లకు మద్దతు పలికే ఆగామి సంస్థ ఒక ఛాలెంజ్ పోటీ నిర్వహించాయి. వారు ఓ ఆన్లైన్లో కేసులను పరిష్కరించే స్టార్టప్ కోసం అన్వేషిస్తున్న సమయం అది. ICICI పక్షాన 10,000 కేసులను పరిష్కరించే ఒక ODR కోసం అన్వేషిస్తున్నారు. 4 రౌండ్ల పోటీలో సుప్రీం న్యాయ కోవిదుల జ్యూరీ మమ్మల్ని EADR విజేతగా ఎంపిక చేశారు. అలా మేము మా తొలి క్లయింట్ ను పొందాం. ఫస్ట్ క్లయింట్ ICICI బ్యాంక్. సమ పరిష్కార వేదికకు విజయం అంత సులభంగా ఏమీ రాలేదు. 2015-18 సంవత్సరాల మధ్య ఎన్నో కష్టాలు పడింది. దేశంలో ఇది లీగల్ వివాదాల తొలి ఆన్లైన్ పరిష్కార వేదిక అనేది జనంలోకి వెళ్లలేదు. మధ్యవర్తిత్వం అనే పదాన్నే తప్పుగా భావించే ఇక్కడ సమ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్స్ తరహా ప్రదర్శనలతో జనచేతన తెచ్చింది.
Our mission at Sama is to solve the justice problem. దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొనే ఈ ప్రధాన సమస్య పరిష్కారమే మా ధ్యేయం. Our new justice system, which is based on the principles of Suljhao Magar Pyar Se. 2019లో సమా తన మొట్టమొదటి కక్షిదారును సంపాదించుకుంది. సమా వేదిక పయనంలో ఇదో మేలుమలుపు 2024 నాటికి 3.5 లక్షల కేసుల పరిష్కారంలో తోడ్పడింది. దేశ చట్టబద్ధమైన ఆన్లైన్ అదాలత్ సాంకేతిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ పద్ధతులలో సాధించలేనిది సమా సాంకేతికత ఆవిష్కారాలతో సాధించింది. I am one of the co-founders at Sama. నేను సమా సహ వ్యవస్థాపకులలో ఒకరిని. బెంగళూరులో నా పాఠశాల విద్య పూర్తయింది. శిశుగృహలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ది వ్యాలీ స్కూల్లో 11, 12 తరగతులు చదివాను. తర్వాత కోల్కతాలోని ది వెస్ట్ బెంగాల్ నేషనల్ జ్యూరిడికల్ సైన్సెస్లో 5 ఏళ్లు లా చేశాను. లా పట్టా వచ్చింది. అక్కడే నా వ్యక్తిగత జీవితం ఆరంభమైంది. మేము ఒక లక్ష్యం కోసం పనిచేయటం ప్రారంభించాం. సమా ఎంత సమర్థంగా పనిచేస్తుందో చూశాక నా జీవితాన్ని ఈ లక్ష్యం కోసం అంకితం చేయాలని నిశ్చయించాను. And I've been in Sama ever since. సమా సాధించిన విజయాలు, వ్యవస్థాపకులు, వారి 3000 మధ్యవర్తుల బృందం అంకిత భావానికి నిదర్శనం. ఈ బృంద వ్యవస్థ దేశంలోని 443 జిల్లాల్లో విస్తరించి ఉంది. క్రిమినల్ కేసులను న్యాయస్థానాలు చూసుకుంటే తమ సంస్థ ఈ దేశంలో అచ్చంగా పౌర వివాదాల పరిష్కారానికి ప్రాథమిక వేదిక కావాలన్నది ప్రాంజల్, అక్షేత, విక్రమ్ల ఆశయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సేవలను మరింత సామర్థ్యంతో అందించాలనేది వీరి లక్ష్యం. Government for the longest time has been encouraging ప్రభుత్వం ఎంతో కాలం నుంచి ఈ తరహా కేసులను కోర్టు వెలుపల పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం పక్షాన లోక్ అదాలత్ కేసుల సామూహిక పరిష్కారాలను సులభం చేసింది. people sitting from the comforts of their home and they can reach a settlement. Jai Ho.